ఏదైనా చెప్పండి. మనం వండేటప్పుడు హస్బెండ్స్ ఉన్నారా, ఖచ్చితంగా తిట్లు తప్పవు. అది అలా వండవు, ఇది ఇలా వండవనేసి. ఈరోజు నేను అలానే బుక్ అయిపోయాను. చికెన్ తెచ్చారు కర్రీ చేయమని. నేనేం చేశాను, ఈవినింగ్ సూప్ చేద్దామనేసి చికెన్ బాయిల్ చేసేసి, కొన్ని పీసులు రసము పక్కన పెట్టేసి, మిగతా చికెన్ ఫ్రై చేసేద్దాం అనుకున్నాను. ఇంతలోపు ఉడికించేటప్పుడు మా ఆయన చూసారు. "ఏంటి నీ వంటలు చెత్త చెత్త చేసేస్తున్నావు. చికెన్ అలా ఉడకపెడితే అందులో ప్రోటీన్స్ ఏముంటాయి, అంతా వాటర్‌లోకే దిగిపోద్ది. ఇంకేముంటుంది, గడ్డే మిగులుతది తినడానికి. ఏటి వండుతానో ఏటో అనుకోని" తిడుతున్నారనమాట. తిట్టుకుని గాని నేను ఈవినింగ్ సూప్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఇలా ఉడకబెట్టాను. ఎలాగో తగలబడలే, ఏదైతే నీ ఇష్టం అయిపోతుంది అనేసి అన్నారు గానీ, సూప్ చేసి ఇస్తే మాత్రం చక్కగా తాగేశారనమాట. ఎందుకంటే చికెన్ సూప్ సింపుల్‌గా చేసేసానండి. చికెను వాటర్ ఉంది కదా, అది బాయిల్ చేసేసి అందులో పెప్పర్, సాల్ట్ వేసాను. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి కలిపేసి, గుడ్డు కూడా పగలగొట్టి వేసి కలిపాననమాట. సింపుల్‌గా టేస్టీగా వచ్చింది. ఈ చల్లటి వాతావరణంకి వేడివేడిగా సూప్ తాగుతుంటే హాయిగా అనిపించిందండి. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి.